దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. గడిచిన 2023 సంవత్సరం మరి జనవరి 26-27 తేదీల్లో మరి మా అమ్మాయి వివాహం జరిగింది. నవంబర్ మాసంలో ఈ యొక్క సన్నిధిలో కుటుంబ ఆశీర్వాద కోడికలు జరిగాయి. 2023 సంవత్సరానికి చివరి మీటింగ్ అది. ఆ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో మరి దైవజనులు అయ్యగారు అమ్మగారు ప్రకటన చేశారు. మీ బంధువులను గాను మీ స్నేహితులను కానీ సరే ఈ కుటుంబ ఆశీర్వాద కోడికలో ఉండేటట్టు మీరు ఆహ్వానించండి, ఫోన్లు చేసి వారిని పిలిపించండి అని చెప్పారు. నూతనంగా వివాహమైనటువంటి మరి మా పాపను మా అల్లుని కూడా ఆ మీటింగ్కి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాద భోజనము సన్నిధిలో వాళ్ళు భోంచేశారు. ఒక నెల తర్వాత మాకు ఫోన్ చేసి అక్కడ ఆశీర్వాద భోజనం భోంచేసిన తర్వాత నేను గర్భం ధరించానని పాప ఫోన్ చేసి చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అమ్మగారితో అక్కడ హాస్పిటల్ తీసుకువెళ్ళని అమ్మగారికి చెప్పి ప్రార్థన చేయించాము. దేవుడు స్వస్థతనిచ్చాడు. మా కుటుంబం కొరకు మరి ప్రార్థన చేసిన మరి మా ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే నా సాక్ష్యం. వందనాలు. నా పేరు చంద్రన్న, నాది పొనకలది. నెలలో జరుగుతుంటే అప్పుడు ఆన్లైన్ ప్రార్థనలకు హాజరయ్యాము. మందిర పని ఆగింటే ఆ మందిర పని జరగాలి అమ్మగారు. మరి మాకు కావాలది పని అంటే మరి ప్రార్థన పూర్వకంగా మందిర పని చాలా అద్భుతంగా చేశాడు దేవుడు. బావి అడ్డం ఉంది, ఆ దాన్ని కూడా గ్రామంలో అంతవల్ల అడ్డుకున్నారు, వద్దు దీన్ని బూంచకూడదని. మరి ప్రభు ప్రార్థన ద్వారా బావిని కూడా బూంచే అవకాశం ఇచ్చిన్నాడు మాకు. మరి ప్రభు దయ వలన ఎన్నో దినములుగా పెండింగ్ పడిన పని మరి 2023 సంవత్సరంన మరి అద్భుతంగా జరిగించాడు దేవుడు. అలాగే హెల్త్ ప్రొడక్ట్ పనులు కూడా మమ్మల్ని దీవించాడు. మేము ఏదైతే కావాలనుకున్నామో అది మాకు ఇచ్చాడు దేవుడు. ఇంకా మా టీం ఇంకా డెవలప్ కావాలని ఇంకా ఆన్లైన్లో ప్రార్థన రావడం వల్ల మాకు ఈ పనులన్నీ కూడా జరిగినవి. మరి దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి కీర్తి కలుగుగాక. మరి అయ్యగారికి అమ్మగారికి నా యొక్క వందనాలు. అందరికీ వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నాకు సాక్ష్యం ఏమంటే నేను సంతానం కోసము అమ్మగారికితో వెళ్ళాను. అమ్మ 7 ఆదివారాలు 7 శనివారాలు తిరుగుమంది. సంవత్సరంలోగా నాకు చక్కటి కుమారుని దయచేసిన బట్టుకై వందనాలు. ప్రార్థన చేసిన అమ్మగారికి అయ్యగారికి. నా పేరు మార్తమ్మ, మా ఊరు పార్లపల్లె. ఒకరోజు అమ్మగారి దగ్గరికి వచ్చాను. నాకు గర్భసంచి గడ్డలయ్యేవని చెప్పారు. అమ్మగారిని అడిగాను. అమ్మగారు 5 వారాలు తిరగమని చెప్పింది. నేను మొన్న హాస్పిటల్లో పోయి మరి స్కానింగ్ తీర్చుకున్నాను. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వందనాలు.